హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పాట 88. అయ్యో, ఇది వెనక్కి తీసుకోవడం కుదురుతుందా? పళ్ళు ఒక్కసారి అమ్మితే మళ్ళీ వెనక్కి తీసుకోబడవు. అమ్మా, మీరు కంగారు పడకండి. మేము అమ్మేది అత్యుత్తమ నాణ్యత కలిగే తేనె పంచరకం కాబట్టి నాణ్యత విషయంలో అనుమానమే లేదు. అది నాకు తెలుసండి. మీ సరుకు నాణ్యత మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ నాకు ఇవన్నీ వద్దు అమ్మా. నేను నిజంగా దీన్ని వెనక్కి తీసుకోలేను. పళ్ళు ఒకసారి అమ్మితే మళ్ళీ వెనక్కి తీసుకోము. అవతల వైపు నుండి ఆ దుకాణం యజమాని ఆ అమ్మకాన్ని పూర్తి చేయాలని తన ఆతృతను గట్టిగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఈలోగా అంజలికి ఏం చేయాలో పాలుపడలేదు. సరే అయితే నేను ఒక ఫోన్ చేసి మీకు తిరిగి చెప్తాను. అంజలి తన మొబైల్ ఫోన్ పెట్టేసిన వెంటనే ల్యాండ్లైన్ ఫోన్ అందుకుని ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆఫీస్కి కలిపింది. హలో. అవతల నుండి ఒక గంభీరమైన గొంతు ఫోన్ ని తీసింది. నా కోసం ఒక లారీ నిండా తేనె పంచపళ్ళు తెప్పించింది మీరేనా? అంజలి వెంటనే అతన్ని ప్రశ్నించింది. అవును, నీకు పంచపండు తినాలి అనిపించినప్పుడల్లా తినే స్వేచ్ఛ కావాలి అన్నావు కదా, అందుకే ఈ రోజు నీ ఆ కోరిక తీరుస్తున్నాను. నీకు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. ఆర్య మాట్లాడుతూ ఈ రోజు ఆ పనసపళ్ళు విందు తన తరపున అని సూచించాడు. కానీ అంజలికి మాటలు రాలేదు. పనసపళ్ళు ఎక్కువగా తినకూడదని ఇతనికి తెలియదా? అప్పుడప్పుడు కూడా తింటే పర్వాలేదు, కానీ ఒకే రోజులో ఎక్కువగా తింటే దానివల్ల చాలా దుష్ప్రభావాలు వస్తాయి. తేలికపాటి లక్షణం గొంతు నొప్పి, ఒక తీవ్రమైన పరిస్థితుల్లో అయితే మలబద్ధకం కూడా వస్తుంది అని మనసులోనే అనుకుంది. మీరు దాన్ని వెనక్కి ఇచ్చేస్తే మంచిది అనుకుంటున్నాను. నేను ఇన్ని తినలేను. నిన్న రాత్రి ఒకటి తిన్నాను కాబట్టి ఒకేసారి ఇన్ని తినలేను. ఎందుకు? అవతల వైపు నుండి ఆ వ్యక్తికి పనసపళ్ళ గురించి ఏమీ తెలియదని స్పష్టంగా అర్థమైంది. అతను ఎంతో తెలివైన వాడిలా అతనికి అసలు తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పనసపళ్ళు తింటే గొంతు నొప్పి వస్తుంది. నేను ఎక్కువగా తినలేను. అంజలి వివరించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. కానీ మరో దుష్ప్రభావం గురించి చెప్పడం అంత సభ్యత ఇక కాకపోవడంతో ఆమె ఆ విషయం ప్రస్తావించలేదు. నేను డబ్బు చెల్లించిన ఏ వస్తువును తిరిగి ఇవ్వను. తాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. కానీ నేను ఇప్పుడు ఒక మీటింగ్ కి హాజరు కావాలి. ఇక అలా చెప్పి ఆర్య ఆమెకు ఫోన్ పెట్టేశాడు. ఈలోగా అంజలి ఆ ఫ్రూట్స్ దుకాణం యజమానికి తిరిగి ఫోన్ చేయాల్సి వచ్చింది. కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఆమె మాటలు పట్టించుకోవడానికి నిరాకరించడంతో ఆమె ఇరకాటంలో పడింది. చివరికి సరే అయితే అందరికీ పనసపళ్ళు పంచి పెడతాను అని మనసులోనే అనుకుంది. వెంటనే ఆమె రాజలక్ష్మి నెంబర్కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. అవతల వైపు నుండి రాజలక్ష్మి ఆనందంతో ఉబ్బి తబ్బైపోయింది. ఇది చాలా మంచి విషయం. ఆఫీస్లో అందరికి ఒక్కొక్కటి అందేలా నేను ఏర్పాటు చేస్తాను. సరే అయితే ఏర్పాట్లు చేయండి. కానీ ఇది నా విందు అని చెప్పొద్దు. ఇది ఆర్య గారి విందు అని వారికి తెలియచేయండి. అది వినగానే రాజ్యలక్ష్మి పగలబడి నవ్వింది. ఇది అతని విందు అని చెప్పమంటావా? నిజంగా? అవును, అలాగే చెప్పు. ఈ ఘనత నేను తీసుకోదలుచుకోలేదు అని అంజలి పట్టుపట్టింది. సరే అయితే మరి అలాగే కానిద్దాం. 10 నిమిషాల తర్వాత ఆ ఫ్రూట్స్ దుకాణం యజమాని కార్యాలయం ముందు ద్వారం దగ్గర సంతోషంగా పనసపళ్ళు పంచడం మొదలు పెట్టాడు. అటుగా వెళ్తున్న సంస్థలోని ప్రతి ఉద్యోగికి ఒక్కొక్కటి ఇచ్చారు. పళ్ళని అయిపోయే వరకు ఇది కొనసాగించింది. ఒక్కరిని కూడా వదలలేదు. అదంతా అయ్యాక రాధిక మంచి ఉత్సాహంతో పైకి వచ్చి చేతిలో 2 పనసపళ్ళు పట్టుకుని ఉంది. రాధిక ఆనందంగా, అంజలి, మనకి విందు ఇచ్చింది ఎవరో తెలుసా? ఆర్య గారు. అది కూడా తేనె పనస రకం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పగానే అంజలి కృతజ్ఞతలు చెప్పింది. ఆ క్షణంలో అంజలి నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నించింది. అది చాలా మంచి విషయం. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. రాధిక గది నుండి బయటికి వెళ్ళిన తర్వాత అంజలి పట్టుకుని తలను బల్లపై ఆనించింది. ఆమె ఆపుకోలేని నవ్వుతో మునిగిపోయింది. దాదాపు కింద పడిపోయేంతగా ఈ విషయం తెలిస్తే ఆర్య ముఖ కవలికలు ఎలా ఉంటాయో అని అనుకుంది. అదే సమయంలో సుకుమార్ సంస్థలోని సమావేశ మందిరంలో గంభీరమైన నిశ్శబ్దం నెలకొని ఉంది. ఆర్య టేబుల్ పై చివరన కూర్చున్నాడు. అతనిలో ఒక నాయకుడిలో కనిపించే ఆధిపత్య స్వభావం ముట్టుబడుతుంది. ప్రాజెక్టర్ దీపం వెలుగులో అతను ఒక బలమైన అధ్యక్షుడనే భావనను స్పష్టంగా కలిగిస్తున్నాడు. ఈ రోజు హాజరైన వారందరూ సుకుమార్ సంస్థ యొక్క ఉన్నత స్థాయి యజమాన్యం బృందం. వారిలో ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా వివిధ భారీ స్థాయి ప్రాజెక్టులను నడుపుతున్నారు. వారు తమ ప్రాజెక్టుల పురోగతిని రోజు ఆర్యకు నివేదించాలి.
ఏ తప్పులకు లేదా లోపాలకు ఆస్కారం లేదు. సుకుమార్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆర్థిక పథకాలలో పాలు పంచుకుంటుంది. కాబట్టి ఆ సంస్థ దేశంలో ఒక ప్రముఖ వ్యాపారం మాత్రమే కాదు, అంతకు మించి. ఆర్య అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత అతను సంస్థ అభివృద్ధిని నిశ్చింతంగా నియంత్రించాడు. ఫలితంగా సుకుమార్ సంస్థను మునిపెన్నడూ లేనంత ఉజ్వలమైన భవిష్యత్తు వైపుకు నడిపించాడు. సుకుమార్ సంస్థ సుకుమార్ సంస్థ అనేక ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ ఆ భారీ సంస్థ వ్యాపార ప్రపంచంలోని అలలను తట్టుకుని బలంగా నిలబడింది. సమావేశం ఉదయం 11:30కి ముగిసింది. ఆ తర్వాత ఆర్య తన ఆఫీస్కు తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో రవి పెదాలు బిగించి అతని పక్కన నిలబడి ఉన్నాడు. అతను ఏదో నివేదించాల్సి ఉన్నట్టు అనిపించింది. ఆర్య అతని వైపుకి చూసి ఏంటి విషయం అని అడిగాడు. రవి ఇంతకు ముందు మొక్క కవలికల నిర్వహణ తరగతులకు వెళ్ళాడు. కానీ ప్రస్తుతం అతను తను ఆపుకోలేక గట్టిగా నవ్వాడు. హారే గారు, మీరు అంజలి కోసం ఆదేశించిన ఒక లారీ నిండా ఉన్న తేనె పంచపళ్ళను సంస్థ మొత్తం పంచిపెట్టారు. అసలు విషయం ఏంటంటే అంజలి గారు ఈ ఘనతను మీకే ఇచ్చారు. ఆ మాట వినగానే ఆర్య అందమైన ముఖం కొద్దిగా వీసుకుపోయింది. అలాగా, అవును, ఏదేమైనా అందరూ మీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయారు. రవి అలా చెప్పి ముగించగానే వెంటనే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని పగలబడి నవ్వాడు. మళ్ళీ వెంటనే నవ్వు ఆపుకున్నాడు. నవ్వునా పర్లేదులే. ఆర్య రవి వైపుకు ఒక చూపు విసిరాడు. ఆమె ఎంత ఉదారంగా ఉంటుందని, అన్నిటినీ ఇలా పంచిపెడుతుందని నేను ఊహించలేదు. అకస్మాత్తుగా ఆర్యకి ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తన సెల్ ఫోన్ తీసుకుని తన అమ్మమ్మ నెంబర్కు ఫోన్ చేశాడు. హలో ఆర్య, ఏంటి విషయం? నాతో ఏమైనా మాట్లాడాలా? రాజేశ్వరి గారి గొంతు వినిపించింది. అమ్మమ్మ, ఈ రోజు మీతో కలిసి భోజనం చేయాలి అనుకుంటున్నాను. మనం ఒకరినొకరం చూసుకుని చాలా రోజులైంది. మనం కలిసి రాత్రికి భోజనం చేస్తే బాగుంటుంది. ఈ రోజు నాకు వేరే వాళ్ళతో భోజనానికి ఏర్పాటు ఉంది. అదేం భోజనం? నేను కూడా రావచ్చా? అది వీలుగా ఉండదు, రాజేశ్వరి గారు సూటిగా చెప్పారు. ఒక్క భోజనమే కదా. సరే, నీతో నిజం చెప్పేస్తాను. ఈరోజు నాకు నిఖిల్, అంజలితో భోజనానికి ఏర్పాటు ఉంది. మన వాళ్ళ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. వాళ్ళకు ఒక మంచి ముహూర్తం పెట్టాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాను. అయితే ఆ భోజనానికి నన్ను కూడా కలపండి, నేను కూడా భోజనానికి వస్తాను, ఆర్య నవ్వుతూ చెప్పాడు. సరే, నువ్వు మాతో కలవడానికి నాకేమీ అభ్యంతరం లేదు ఆర్య, కానీ అక్కడ ఏ గొడవ చేయొద్దు. కంగారు పడకండి అమ్మమ్మ, నేను అలా చెయ్యను. ఆర్య పెదవులపై చిరునవ్వు చిందించాడు. ఈ పథకం ఎలాగో అనుకున్నట్టు జరగదు కాబట్టి నేను దాన్ని పాడు చేయను. అంతలోనే ఉదయం ఇక 11:20 అయ్యింది. అంజలి తన సెల్ ఫోన్ మాటికి చూస్తూ భోజనం గురించి రాజేశ్వరి గారి నుండి ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే అంజలి సెల్ ఫోన్ మోగింది. ఆమె తొందరగా ఫోన్ తీసుకుని చూసింది. నిజంగానే ఫోన్ చేసింది రాజేశ్వరి గారి. ఆమె ఒక లోతైన శ్వాస తీసుకుని ఫోన్ సమాధానం ఇచ్చింది. హలో రాజేశ్వరి గారు, అంజలి, నువ్వు ఇప్పుడు కిందకి రావచ్చు. మా కారు మీ ఆఫీస్ ద్వారం దగ్గరకు రాబోతుంది. రాజేశ్వరి గారు అంజలిని తీసుకుని వెళ్ళటానికి స్వయంగా వచ్చారని తెలిసింది. ఆ క్షణంలో అంజలి చాలా గౌరవంగా భావించి చిరునవ్వుతో సరే, నేను ఇప్పుడే కిందకి వస్తున్నాను అని చెప్పింది. అంజలి ద్వారం నుండి బయటికి నడిచి రాగానే అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక బ్లాక్ కారుని చూసింది. దానిపై ఆధిపత్యం చూపిస్తున్న రోల్స్ రాయ్స్ బంగారు లోగో స్పష్టంగా కనబడుతుంది. డ్రైవర్ స్వయంగా కారు దిగి అంజలి కోసం తలుపు తెరుస్తూ కృతజ్ఞత తెలిపాడు. ధన్యవాదాలు, మీకు స్వాగతం అంజలి గారు, డ్రైవర్ బదులిచ్చాడు. అలా అంజలి వెనుక ప్యాసింజర్ సీట్లో కూర్చుంది. అక్కడ రాజేశ్వరి గారు ముదురు ఊదారంగు గౌనులో బంగారు దారాలతో ఎంతో అందంగా ఉన్నారు. ఆ గౌను బటన్ కెంపుతో చేయబడింది. అది ప్రత్యేకంగా ఆదేశించి చేయించుకున్నదని చూడగానే తెలిసిపోతుంది. నమస్కారం రాజేశ్వరి గారు, అంజలి పలకరించింది. మనం కలిసి చాలా రోజులైంది అంజలి, అయినా నీ వేలికి ఏమైంది? రాజేశ్వరి గారు అంజలి కట్టుకట్టిన వేలును వెంటనే గమనించారు. ఏమీ లేదు, పొరపాటున గాయమైంది. గాయం పెద్దదా? అంత తీవ్రమైనదేమీ కాదు, చిన్న గాయమే. అంజలి పెదవులపై చిరునవ్వు చిందించింది. ఆ మాట విని రాజేశ్వరి గారు తలూపారు. వచ్చేసారి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ తర్వాత ఆ వృద్ధురాలు కారు కిటికీలో నుంచి ముందున్న భవనం వైపుకు చూశారు. నువ్వు ఇక్కడైనా పనిచేసేది? అవును, చాలా మంచిది. ఆర్య మీ సంస్థను తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అది మన కుటుంబ వ్యాపారంలో ఒక భాగం. భవిష్యత్తులో నీకు సహాయం చేయడం మాకు చాలా ఈజీ అవుతుంది. అదే సమయంలో అంజలికు చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఆర్య కేవలం తన లాంటి ఒక చిరు ఉద్యోగి సహాయం చేయడం కోసం సౌందర్య జ్యువెలరీస్ కళాగారాన్ని మాత్రమే కాకుండా దాని వెనుకే ఉన్న ప్రపంచ ప్రఖ్యాత గరుడ అంతర్జాతీయ గ్రూప్ ని కూడా కొనుగోలు చేశారు. రాజేశ్వరి గారు, నేను బాగానే ఉన్నాను. మా కోసం ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంజలి తన హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తం చేసింది. భయపడకమ్మా, అలా చేయటం మా బాధ్యత. నీకు సహాయం చేయటం ద్వారా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అలా చేయటం వలన నాకు కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది. రాజేశ్వరి గారు కళ్ళు చెమ్మగిల్లాయి. నేను మీ అమ్మకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ జన్మలో ఆమె రుణం పూర్తిగా తీర్చుకోలేను. ఇక ఆశ్చర్యపోయిన అంజలి, రాజేశ్వరి గారు, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అడిగింది. మీకు బహుశా తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఆర్య తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోయారు. అప్పుడు నేను సుకుమార్ గ్రూప్ మొత్తాన్ని ఒంటి చేతితో నెట్టుకు రావాల్సి వచ్చింది. అదే సమయంలో చిన్నవాడైన ఆర్యాన్ని పెంచాలి. ఆ సమయంలో నా ఆశలన్నీ ఆర్య మీదనే పెట్టుకున్నాను. కాబట్టి అతనికి ఏదైనా చెడు జరిగి ఉంటే నా జీవితంలో మిగిలిన ఆధార స్తంభాన్ని కూడా కోల్పోయేదాన్ని. మీ అమ్మ చేసిన ప్రాణ త్యాగమే ఈ రోజు మనకున్న ఈ సుకుమార్ గ్రూప్ ని ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను ఈ రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక నుంచి స్టోరీ డైలీ కంటిన్యూ వస్తాయి.